కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల రోడ్ షోలు, పదునైన డైలాగులు జూబ్లీహిల్స్ లో బీజేపీని ఓటమి బారి నుంచి కాపాడలేకపోయాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడమే కాకుండా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. అగ్రనేతల ప్రచారం బీజేపీకి ఎందుకు కలిసి రాలేదు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. డిపాజిట్ దక్కించుకోవడానికి పోలైన ఓట్లలో 16.6% రావాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే డిపాజిట్ కోసం 32,308 ఓట్లు అవసరం. అయితే కేవలం 9.12% ఓట్లు సాధించి 17,000 చిల్లర ఓట్లు సాధించిన కాషాయ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభపెట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచారన్నారు దీపక్ రెడ్డి. ఓడిపోయినా తాను ప్రజల మధ్య ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో డబ్బు, సింపతి పనిచేశాయన్నారు ఆయన. పైసల ప్రభావం, చీరల ప్రభావం క్లియర్ కనిపించింది. నేను అందరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, లాస్ట్ 3 డేస్లలో వాళ్ళు పైసలు పంచుతున్నారు, మనం పంచలేము అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. మేమైతే పని గురించే ఉన్నాము. ఎవరు పని గురించి వచ్చినా, ఎక్కడ పని ఆగిపోయినా వచ్చి భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఇక ప్రచార పర్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీలు, రోడ్ షోలతో పార్టీ కేడర్లో జోష్ నింపారు. అయితే ఫలితాలు చూశాక అవి జనంలో జోష్ నింపలేదని అర్థమవుతోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇక జూబ్లీహిల్స్ ప్రచారంలో తెలంగాణ డెవలప్మెంట్ అజెండానే తమ జెండాగా మార్చుకుంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్ కు సవాళ్లు కూడా విసిరారు కిషన్ రెడ్డి. దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణకు కేంద్రం సాయంపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారాయన. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి మోదీ సర్కార్ ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు కిషన్ రెడ్డి. అయితే కిషన్ రెడ్డి సవాళ్లు, అభివృద్ధి ప్రచారాన్ని ఓటర్లు ఏమాత్రం పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఇక మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా తన డైలాగులతో ఉప్పెన పుట్టించే ప్రయత్నం చేశారు. మంటలు రేపే మాటల తూటాలను సంధించారు. కాంగ్రెస్ గెలిస్తే పార్కులు ఖబరస్థాన్లు అవుతాయన్నారు బండి. మీకు గుడులు కావాలా, శ్మశాన వాటికలు కావాలా అంటూ హిందూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం గెలిచినట్లే అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే హిందువులు పండుగలు జరుపుకోలేరన్నారు. బండి ఇలా ఎన్ని మాటల తూటాలు పేల్చినా ఆ బుల్లెట్లు ప్రజల గుండెలను టచ్ చేయలేదని అర్థమవుతోంది. అటు కిషన్ రెడ్డి రోడ్ షోలు, ఇటు బండి సంజయ్ రేపిన మాటల మంటలు బీజేపీని గెలిపించలేకపోగా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు.